This conference will now be recorded. హలో అండి, గుడ్ మార్నింగ్. లెట్ స్టార్ట్. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి మనకు జెంకిన్స్లో కొత్తది రిలీజ్ అయిందండి. ఫ్యూ డేస్ బ్యాక్ అయింది, విచ్ ఇస్ కాల్డ్ బ్లూ ఓషన్ అంటారు. సో బ్లూ ఓషన్ ఏంటంటే ఇది కూడా పైప్ లైన్స్ సంబంధించింది. ఇదేందో కొత్తది అనుకోవచ్చు, పైప్ లైన్స్ సంబంధించి. అయితే ఇంకా మీకు వ్యూ అనేది చాలా బాగుంటుందండి. మల్టీ బ్రాంచ్ పైప్ లైన్ అంటే ఒకేసారి ఇప్పుడు మీకు డెవలప్మెంట్ బ్రాంచ్, గిట్లో ప్రొడక్షన్ బ్రాంచ్ ఇలా ఉందనుకోండి, ఒకేసారి మల్టిపుల్ బ్రాంచెస్ లో మీరు రన్ చేయాలనుకోండి ఇబ్బంది అనమాట. మామూలుగా రన్ చేయడం ఇబ్బంది, ఎందుకంటే మీరు జాబ్ క్రియేట్ చేసేటప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఏ బ్రాంచ్ లో చేస్తున్నారు అని చెప్పి. అది చూపిస్తాను మీకు. అలా కాకుండా మల్టీ బ్రాంచెస్ లో రన్ చేయాలంటే మనం ఏంటంటే ఈ బ్లూ ఓషన్ మల్టీ బ్రాంచ్ పైప్ లైన్స్ వాడుకోవచ్చు. ఓకేనా? సో ఆ తర్వాత మనం ఏంటంటే జేఫ్రాగ్, నాకు ఐడియా లేదండి వాట్ ఈస్ ద లూపర్ అంటే. సో జేఫ్రాగ్ గురించి మనం డిస్కస్ చేస్తాం అనమాట. సో జేఫ్రాగ్ ఆర్టిఫాక్టరీ గురించి మనం డిస్కస్ చేస్తాం, ఎలా యూజ్ అవుతుంది బేసిక్గా అంటే మనం క్రియేట్ చేసి కాదు. సో నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఒక 45 minutes సెషన్ ఉండొచ్చండి ఈరోజు. రేపు ఏంటంటే మనం ఇది డిస్కస్ చేద్దాము, దాని ఏమంటారు, మానిటరింగ్ టూల్స్ గురించి డిస్కస్ చేద్దాం, యాజ్ వెల్ యాజ్ మానిటరింగ్ టూల్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ టూల్స్. సో నా ఉద్దేశం ఏంటంటే మీకు డేటాలాగ్ గురించి చూపించాలి, కుదిరితే ఆప్స్జీనీ గురించి చూపిస్తాను. ఓకే, ఆప్స్జీనీ ఇంకోటి కూడా ఉందండి. ఆప్స్జీనీ ఈ మధ్య నేను కూడా రీసెంట్ గా విన్నాను యాక్చువల్ గా అది, బట్ అదేందో రేపు డిస్కస్ చేద్దాం ఈరోజు కదా. ఫస్ట్ వచ్చి మనకి బ్లూ ఓషన్ అండి. ఏం చేయాలి ఫస్ట్ అంటే, నేను ఆల్రెడీ జెంకిన్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తున్నాను, అది లాగిన్ చేద్దాం. సో మనం అడ్మిన్, పాస్వర్డ్ వచ్చి మనకి డిఫాల్ట్ పాస్వర్డ్ విచ్ ఇస్ ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే, సో నేనేమంటా అంటే మేనేజ్ జెంకిన్స్కి వెళ్తాను. వెళ్ళి మనకి ఇక్కడ మేనేజ్ ప్లగిన్స్కి వెళ్తాం. ఇక్కడికి వచ్చి మీరు ఏం సెర్చ్ చేయాలంటే బ్లూ ఓషన్ సెర్చ్ చేయండి. ఇక్కడ బ్లూ ఓషన్ సెర్చ్ చేస్తే ఇక్కడ బ్లూ ఓషన్ ఉంటుందండి, ఇది సెలెక్ట్ చేయండి. ఇది సెలెక్ట్ చేసి సో ఇన్స్టాల్ వితౌట్ రీస్టార్టర్ అండి. మీకు ఏంటంటే కంప్లీట్గా ఇన్స్టాల్ అయిపోతుంది. ఈ లోపల నేను ఏం చేస్తానంటే మన డాకర్ హోస్ట్కి వెళ్ళి, మీకు గుర్తుంది కదా మనం బేసిక్ చేంజెస్ చేయాలి, ఆ చేంజెస్ చేస్తాను. ఇక్కడికి వచ్చి అంటే లోపలికి వెళ్ళి మనం యాడ్ చేయడము దాని గురించి అనమాట. అంటే నిన్న కూడా చేసాం మనం యాక్చువల్గా. సో జెంకిన్స్ ఇన్స్టాల్లో దీంట్లో ఉంటుంది. ఓకే, రీలోడ్, సో రీస్టార్ట్. ఓకే, గుడ్, డన్. ఓకే, సో జెంకిన్ సర్వర్ కూడా మనకి ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయి ఉండాలి, ఇది చెక్ చేద్దాం. ఇన్స్టాల్ అయిపోయిందండి. సో నేను బ్యాక్ టు జెంకిన్స్ వెళ్తాను. మీరు వెళ్ళారనుకోండి, బేసిక్గా మీరు ఓపెన్ బ్లూ ఓషన్ ఇక్కడ లెఫ్ట్లో వచ్చి ఉంటుంది చూడండి. ఇంతకుముందు ఇది ఉండదు అనమాట, ఇక్కడ వచ్చి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ క్రియేట్ ఏ న్యూ జాబ్ అంటాను. సో మీరు పైప్ లైన్ జాబ్ వచ్చి test1 అని ఇచ్చి క్లిక్ ఆన్ ఓకే అన్నారు అనుకోండి.
అయితే ఇక్కడ ఏమవుతుందంటే వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఏంటంటే మనకి ఇక్కడ మనకు కావాలనుకుంటే ఇక్కడ గిట్హబ్ ప్రాజెక్ట్ ఇచ్చుకోవచ్చు అండి మనకు మనకి దాని అంటారు కిందకు వచ్చారనుకోండి ఇక్కడ గిట్హబ్ ప్రాజెక్ట్ ఇస్తాం అనమాట ప్రాజెక్ట్ యూఆర్ఎల్ ఇచ్చుకోవచ్చు. అయితే ఏమవుతుందంటే ఒకేసారి అంటే మనం మల్టిపుల్ బ్రాంచెస్ చేసే అవకాశం ఉంది మనం ఈ విధంగా వాడామంటే. ఈ విధంగా మల్టీ బ్రాంచ్ పైప్ లైన్ ప్రాజెక్ట్ అని ఉంటుంది అనమాట. దాని పైప్ లైన్ స్క్రిప్ట్ ఎలా ఉంటుందంటే మీకు నేను లోపలికి వెళ్ళాను అనుకోండి, మీరు కిందకు వచ్చారనుకోండి, ఇవన్నీ ఎలా చేయాలని ఇస్తారనమాట. మీరు కిందకు వస్తే ఈ విధంగా ఉంది చూసారా, ఇక్కడ ప్రొడక్షన్, డెవలప్మెంట్, మాస్టర్ అని చెప్పి ఇలా మల్టీ బ్రాంచ్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. మల్టీ బ్రాంచ్ ఇవ్వాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే బేసిక్గా పైప్ లైన్ ఈ విధంగా ఉంటుందండి. అయితే రెగ్యులర్ గా అంటే బ్లూ ఓషన్ కాకుండా రెగ్యులర్ దాంట్లో మీకు ఇలా మల్టీ పైప్ లైన్ డిస్ప్లే కాదనమాట, కొంచెం కష్టం. అందుకని ఇప్పుడు మీరు చూస్తున్న స్క్రీన్ మీద చూపిస్తుంది ఇది బ్లూ ఓషన్ అనమాట. సో మనం ఏం చేద్దాం యాక్చువల్ గా నేను ఏం చేస్తానంటే నేను వెళ్ళి ఈ జాబ్ డిలీట్ చేస్తానండి. ఇంత పని లేదు యాక్చువల్గా. డిలీట్ చేసి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఓపెన్ బ్లూ ఓషన్ అంటాను. ఓకే, ఓపెన్ బ్లూ ఓషన్ అంటే క్రియేట్ న్యూ పైప్ లైన్ అన్ని వస్తాయి అనమాట. ఓకే, సో మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మీకు అన్ని పైప్ లైన్స్ అన్ని కనిపించాలన్నమాట. ఓకే, సో మీరు జస్ట్ పైప్ లైన్స్కి వెళ్ళాను అనుకోండి, ఏం లేవు రైట్ నౌ. మీరు క్రియేట్ ఏ పైప్ లైన్ అన్నారంటే చూడండి అదే అడుగుతుంది, మీరు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు అని చెప్పి అడుగుతుంది అనమాట. సో మీరు కావాలంటే ఏం చేయొచ్చు ఇక్కడ, సో గిట్హబ్ నుంచి సో గిట్హబ్ అని సెర్చ్ చేయొచ్చు అనమాట. గిట్హబ్ వచ్చినప్పుడు మనం ఇది అడుగుతుంది, github.com అడుగుతుంది. ఇక్కడికి వెళ్ళి మన ఐ థింక్ మనం యూజ్ చేస్తుంది డాకర్ టెస్టే కదా. యా, మనం ఇది సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన యూఆర్ఎల్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఇచ్చుకొని సారీ ఓకే, మీరు ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ మీకు టోకెన్ ఒకటి ఇవ్వాలన్నమాట కనెక్ట్ అవ్వడానికి మీ దానికోసం ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వెళ్ళి సెట్టింగ్స్కి రండి. దీని సెట్టింగ్స్కి వచ్చారంటే ఇక్కడ మీరు ఒక టోకెన్ క్రియేట్ చేయొచ్చు యాక్చువల్గా. ఎక్కడ ఉంది అదే సారీ, ఇక్కడ నుంచి క్రియేట్ చేయొచ్చండి. హోల్డ్ ఆన్ 1 minute. ఇక్కడ క్రియేట్ యాక్సెస్ టోకెన్ అన్నారు అనుకోండి, ఆటోమేటిక్గా మీ పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. ఎంటర్ చేశారు అనుకోండి, కిందకు వచ్చి మనకి బ్లూ ఓషన్ అని ఇచ్చి సో క్రియేట్ ఏ టోకెన్ అన్నాను అనుకోండి, దీనికి ఏమైంది Blue Ocean. Some of the scopes you select included in other scopes. Only minimum set of scopes has been saved. Okay. User's email. Let me delete. Okay. So generate a new token antanu. Blue Ocean. మీకు కావాల్సిన పర్మిషన్స్ ఇచ్చుకోవచ్చు అండి. సో దీంట్లో నాకు కావాల్సిన రెపో వర్క్ సరిపోతుంది. సో నేనేమంటాను జనరేటెడ్ టోకెన్ అన్నాను అనుకోండి, నాకు టోకెన్ జనరేట్ అవుతుంది. కాపీ చేస్తాను, కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి కనెక్ట్ అంటాను. ఓకే, ఓర్ చూసంటే రెపోస్ యాజ్ వెల్ యాజ్ ఈమెయిల్ కూడా ఉండాలండి. సో కాబట్టి ఏం చేద్దాం మనం, లెట్స్ డిలీట్ ఇట్. జనరేటెడ్ టోకెన్, బ్లూ ఓషన్, రెపో and user. Okay, generate token, copy, రైట్. మీరు చూసినట్లయితే కనిపిస్తుంది యాక్చువల్గా కనెక్ట్ అయింది. ఆ తర్వాత చూపిస్తుంది నాకు Maverick 202లో. తర్వాత మీకు ఏం కావాలో చూద్దాం. యాక్చువల్గా ఇవన్నీ ఉన్నాయన్నమాట రెపోజిటరీస్ అన్ని కూడా. సో మనం ఏం కావాలో, మనం డాకర్ టెస్ట్ కదా, ఈ డాకర్ టెస్ట్ సెలెక్ట్ చేస్తాం. ఓకే, సో క్రియేట్ ఏ పైప్ లైన్ అన్నాం అనుకోండి. సో అదేమవుతుంది, మీకు ఈ పైప్ లైన్ క్రియేట్ అయిపోయింది అనమాట. మీరు చూసినట్లయితే ఈ విధంగా మీకు పైప్ లైన్ క్రియేట్ అయిపోయింది. అఫ్ కోర్స్ అది మనము అది డిప్లాయ్ అవుతుందా లేదా అని మనకి తెలియదు యాక్చువల్గా. సో మీరు చూసారు అనుకోండి, ఇది మీకు
క్లిక్ చేస్తే ఏం జరుగుతుందని లోపలికి వెళ్ళారంటే ఈ విధంగా వస్తుంది అనమాట. మీరు చూసినట్లయితే ఏం జరుగుతుంది, క్లోన్ ద రెపో, బిల్డ్ డాకర్ ఇమేజ్. ఆబ్వియస్ గా మనకి దీన్ని చూస్తే ఎర్రర్స్ వస్తాయి యాక్చువల్ గా. తర్వాత ఈ విధంగా జరిగింది, పుష్ పబ్లిక్ అంతా ఇదంతా ఎర్రర్ వచ్చింది అనమాట. ఓకే, సో మనకి ఈ విధంగా అయితే మీరు చూసినట్లయితే మీకు మల్టిపుల్ బ్రాంచెస్ ఉంటే ఇక్కడ ఇబ్బంది అయిపోతుంది అనమాట. మల్టిపుల్ బ్రాంచెస్ ఇప్పుడు నాకు ఇక్కడికి వెళ్ళాం అనుకోండి, నేను సో నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి కోడ్కి వచ్చాను అనుకోండి. కోడ్కి వచ్చి మీరు బ్రాంచెస్ చూసామనుకోండి, నాకు ఒకటే బ్రాంచ్ ఉందన్నమాట. ఓకే, సో మన ప్లాన్ ఏంటంటే ఒక పని చేద్దాం. నేను ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి ఇది ఉంది కదా, దీన్ని డిలీట్ చేస్తాను యాక్చువల్గా, ఈ పైప్ లైన్ని. దీనికేమైంది, ఈ పైప్ లైన్ డిలీట్ చేసి నేను కొత్తగా ఒక ఇది క్రియేట్, దాన్ని ఏమంటారు, పైకి వెళ్ళి చూడండి, పైకి క్లిక్ చేస్తే పాత దానికి వెళ్ళిపోయింది లుక్ యాక్చువల్గా. సో నేనేం చేస్తాను, జెంకిన్స్కి వెళ్ళి బేసిక్గా ఇది సెలెక్ట్ చేసి నాకేం కావాలి, డిలీట్ చేయాలా. సో ఇవన్నీ బ్లూ ఓషన్ అన్నీ కూడా నాకేం చేస్తానంటే బేసిక్గా డిలీట్ అనేస్తాను. ఓకే, సో జెంకిన్స్లో ఏం లేదనమాట. సో నేను ఇక్కడికి బ్లూ ఓషన్కి వెళ్తాను. సరే, ఇప్పుడు నాకేం కావాలి, ఇప్పుడు ఏం ఎంటీగా ఉందనమాట. సో నేనేం చేస్తానంటే ఇక్కడ ఇంకా మనం కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. ఈ పర్మిషన్స్ ఇవ్వాలి. సో ఎక్కడ ఇవ్వాలి, జెంకిన్ సర్వర్లో ఇవ్వాలి, ఎందుకంటే అదే పుష్ చేస్తుంది కాబట్టి. రీస్టార్ట్, ఈ పాస్వర్డ్ ఒకటి సేవ్ చేసి పెట్టాలండి సేఫ్ సైడ్. సో నేను కొత్త రిపోజిటరీ క్రియేట్ చేస్తానంటే, కొత్త రిపోజిటరీ క్రియేట్ చేసి దాన్ని పుష్ చేసి అక్కడి నుంచి చేద్దాం. అంటే ఒక నిమిషం, ఫస్ట్ ఏం చేస్తానంటే రైట్. సో మనం ఒక పని చేద్దాం, నేనేం చేస్తాను, ఎంకేడిఐఆర్ నేనేమంటాను, మల్టీ బ్రాంచ్ టెస్టింగ్ అంటాను యాక్చువల్గా. సో గిట్ క్లోన్, ఇది క్లోన్ చేస్తాను, గిట్ క్లోన్ టు మల్టీ బ్రాంచ్ టెస్టింగ్. డౌన్లోడ్ అయిపోయింది మీరు చూసినట్లయితే. ఓకే, సో ఇప్పుడు మనం గిట్ బ్రాంచ్ అని టైప్ చేశాను అనుకోండి, మీరు చూసినట్లయితే మాస్టర్ ఉందన్నమాట. సో నేను ఒక 2 బ్రాంచెస్ క్రియేట్ చేస్తాను, డెవలప్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఇంకోటి ఏముంది, ప్రొడక్షన్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇప్పుడు మీరేమవుతుందంటే క్యాట్ జెంకిన్స్ ఫైల్స్ చూసారనుకోండి, మనం పోర్ట్ వచ్చి 9000లో ఓపెన్ చేస్తాం. యాక్చువల్లీ ఎడిట్ చేయాలి దీన్ని యాక్చువల్గా. సో ఈ నా ఉద్దేశం ఏంటంటే ఇది ఉంది చూసారా, పైప్ లైన్ పేరు యాజ్ వెల్ యాజ్ దీని పేరు ఏంటి, ఈ దీని పేరు ఎడిట్ చేయాలి యాక్చువల్గా. సో అయితే నేనేమంటానంటే మీకు మూడిట్లో అంటే గిట్ బ్రాంచ్, డెవలప్మెంట్కి వెళ్ళాను అనుకోండి, సారీ గిట్ చెక్అవుట్. ఓకే, సో ఇప్పుడు నేను గిట్ బ్రాంచ్ అని టైప్ చేశాను అనుకోండి, మీరు చూస్తే నేను ఇప్పుడు డెవలప్మెంట్ బ్రాంచ్లో ఉన్నాను. సో మీకు స్టార్ మార్క్ గ్రీన్లో ఉంది చూసారా, ఇక్కడికి వచ్చి క్యాట్ జెంకిన్స్ ఫైల్ అంటే ఇక్కడ కూడా సేమ్ అదే ఉంటుంది. అయితే నా ప్లాన్ ఏంటంటే డెవలప్మెంట్లో 8000, వేరాజ్ అంటే సేమ్ పోర్ట్ వర్కౌట్ కాదు కాబట్టి వేరాజ్ దీని పేరు ఏంటి, ప్రొడక్షన్ వచ్చి 7000 ఇద్దామా యాక్చువల్గా. ఓకే, అది ప్లాన్ అనమాట. సో నేను ఏం చేస్తాను, బ్యాక్ వెళ్తాను చూడండి, గిట్ చెక్అవుట్ అంటే ఒకేసారి మొత్తం ఎగ్జిక్యూట్ ఎలా చేయాలి అని చెప్పి గిట్ చెక్అవుట్ మాస్టర్ స్విచ్ టు బ్రాంచ్ నానో జెంకిన్స్ ఫైల్కి వెళ్తాను. జెంకిన్స్ ఫైల్కి వెళ్ళి చేంజ్ చేద్దాం. ఇక్కడికి వచ్చి ఎంత కరెక్టేనండి, ఎంత బాగానే ఉంటుంది. పేరు వచ్చి పైప్ లైన్ 2 అని ఇవ్వాలి.
ఓకే, ఇక్కడ వచ్చే ఐపీ అడ్రస్ కూడా కరెక్టే 200. అంటే ఈ మెషిన్ అనమాట, మన డాకర్ హోస్ట్ మెషిన్ 200 కరెక్ట్గానే ఉంది ఇది. కాకపోతే ఒకటే ఏంటంటే లాస్ట్లో యాక్సెస్ చేసేటప్పుడు ఇది దీనికి కనెక్ట్ అవ్వాలన్నమాట. సో అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇది ఉండాలి, దీనికి కనెక్ట్ అవ్వాలి. సో నేనేం చేస్తాను, మాస్టర్ బ్రాంచ్ ఎగ్జిక్యూట్ 9000లోనే ఇస్తాను, ఇబ్బంది లేదు. సో కంట్రోల్ ఎక్స్ అంటాను. ఇప్పుడు గిట్ చెక్అవుట్ డెవలప్మెంట్కి వెళ్తాను. ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ జెంకిన్స్ ఓపెన్ చేశాను అనుకోండి, ఇక్కడ కూడా అంతా సేమ్ ఉంటుంది. కాకపోతే ఏముందంటే మనం ఏం చేస్తాం, లాస్ట్లో వచ్చి పోర్ట్ వచ్చి ఇక్కడ మార్చాలన్నమాట. 9000 కాకుండా నేనేమి ఇస్తాను, డెవలప్మెంట్కి 8000 ఇస్తాను. వెబ్ యాప్ 1 2 3 4 8000 ఇస్తాను. పనిలో పనిగా ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇది డిలీట్ చేసేసి ఇలా ఇద్దాం. అలాగే పైప్ లైన్ టెస్ట్ ఉంది కదా, మనం ఇక్కడికి వచ్చి ఏం చేద్దాం, పైప్ లైన్ టెస్ట్ డెవ్ అని ఇద్దాం. డెవ్ అంటే డెవలప్మెంట్ ఇమేజ్ అనమాట ఇది యాక్చువల్గా. సో కిందకు వచ్చినప్పుడు ఆబ్వియస్గా ఇది ఏం చేయాలి, ఇమేజ్ వచ్చి డెవ్ తీసుకోవాలి. అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు వెబ్ యాప్ 1 వచ్చి మీకు డెవ్ వెబ్ యాప్ 1 అంటాం. డెవ్ వెబ్ యాప్ 1 పైప్ లైన్ ఇక్కడ వచ్చి డెవ్ అని ఇస్తాం. ఓకే రైట్. సో నెక్స్ట్ ఏముందాం మనం యాక్చువల్గా, గిట్ చెక్అవుట్. ఓకే, గిట్ చెక్అవుట్ అని చెప్పి నేనేమిస్తాను ఇక్కడ, మనం ప్రొడక్షన్ ఇద్దాం. ప్రొడక్షన్కి వెళ్ళి దాని లోపల మళ్ళీ జెంకిన్స్ ఫైల్ ఎడిట్ చేయాలి. జెంకిన్స్ ఫైల్ ఎడిట్ చేసి ఈసారి ఏమిస్తాం, ఇక్కడికి వచ్చి ఈసారి ఇక్కడ వచ్చి పైప్ లైన్ డెవ్ అని ఎందుకు వచ్చింది, గిట్ బ్రాంచ్ ప్రొడక్షన్ గిట్ చెక్అవుట్ డెవలప్మెంట్ క్యాట్ జెంకిన్స్ ఫైల్ వచ్చి ఇక్కడ వచ్చి డెవ్ బానే ఉంది. సో గిట్ చెక్అవుట్ ప్రొడక్షన్, సో క్యాట్ జెంకిన్స్ ఫైల్, ఇక్కడ ఇది ఎందుకు వస్తుందండి, నేను తప్పు చేస్తున్నాను. ఇదంతా మారకూడదు యాక్చువల్గా. ఇదంతా మారుతుంది. మనం దాన్ని ఏమంటారు, చేంజెస్ చేసినప్పుడు దేనికి అదే చేంజ్ కావాలా. సో మనం గిట్ బ్రాంచ్ అని టైప్ చేసినప్పుడు మీకు మాస్టర్లో ఉన్నప్పుడు మాస్టర్ చేంజెస్ రావాలి. వేరేస్ గిట్ మేబీ నేను సేవ్ చేయకపోవడం వల్ల నా ఉండొచ్చు. స్విచ్ టు బ్రాంచ్ డెవలప్మెంట్. ఓకే, సో ఇక్కడికి వచ్చేసి మనం ఓకే, ఐ థింక్ బెటర్, ఒక నిమిషం నేను తప్పు చేశాను ఎక్కడ.
git branch master. -d అనుకుంటాను. ఓకే, ఓకే, బాగానే ఉంది. సో ఇప్పుడు cat Jenkins ఫైల్ ఎక్కడ తప్పు చేస్తున్నానండి, హోల్డ్ ఆన్. ఓకే, సో బ్యాక్ వెళ్ళిపోయి నేనేమంటానంటే ఓకే, అన్నీ వచ్చినాయి. సో గిట్ స్టేటస్ అని టైప్ చేసి గిట్ అప్ టు నథింగ్ టు కమిట్. ఓకే, సో ఫస్ట్ నేనేమంటాను, గిట్ బ్రాంచ్ డెవ్ అంటాను. ఓకే, గిట్ బ్రాంచ్ డెవ్ అని చెప్పి, సో దానికి ముందు గిట్ బ్రాంచ్ మాస్టర్ అంటే మీరు చూసినట్లయితే క్యాట్ జెంకిన్స్లోకి వెళ్తే మీకు మామూలుగా ఉంది, నిన్న మనం ఎలా యూజ్ చేసామో అలాగే ఉందన్నమాట యాక్చువల్గా. సో మనం ఏం చేద్దాం ఇప్పుడు, గిట్ బ్రాంచ్ డెవ్కి వెళ్దాం, సారీ గిట్ చెక్అవుట్ డెవ్కి వెళ్దాం. సో ఇక్కడ మనం ఎడిట్ చేయాలన్నమాట యాక్చువల్గా. సో డెవ్లో ఉన్నాం కాబట్టి ఇక ఎడిట్ చేయాలా. నాను జెంకిన్స్ ఫైల్ దీంట్లోకి వెళ్ళి నేను ఎడిట్ చేసినప్పుడు ఏం కావాలంటే కేవలం దీంట్లోనే ఉండాలన్నమాట యాక్చువల్గా. సరే, ఫస్ట్ డెవలప్మెంట్ ఒకటే చూద్దాం, ప్రొడక్షన్ చూడకుండా. సో నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ అంతా కరెక్ట్గానే ఉంటుంది, కానీ ఇక్కడ వచ్చి డెవలప్మెంట్కి మాత్రం సపరేట్ ఇమేజ్ ఒకటి క్రియేట్ చేయమంటాను. అంటే డెవ్ అనే ఇమేజ్ ఒకటి క్రియేట్ చేసి వర్షన్ 1 అని ఇస్తాం. సో అదే ఇమేజ్ కింద కూడా వాడతాం అనమాట. సో వెబ్ యాప్ పేరు ఏమి ఇస్తాం, వెబ్ యాప్ డెవ్ 1 అని ఇద్దాం, డెవ్ 1 ఇద్దాం. మేబీ సేవ్ చేయకపోవడం వల్ల మనకి ఇష్యూ ఉండొచ్చు. సో వెళ్ళి ఇక్కడ పోర్ట్ ఏమి ఇద్దాం, 8000:80 ఇద్దాం. సో ఇక్కడ ఏం రావాలి యాక్చువల్గా, ఇక్కడ వచ్చి 8000 రావాలి. పనిలో పనిగా మనం దీని పేరేంటి, ఐపీ అడ్రస్ వచ్చి ఓకే రైట్. సో ఇప్పుడు నేనేమంటాను, గిట్ స్టేటస్ అంటే ఓకే గిట్ యాడ్ గిట్ కమిట్ -m updated dev jenkins file. ఓకే రైట్. సో నేను కమిట్ చేసేసాను, కమిట్ అయిపోయింది. ఇప్పుడు గిట్ స్టేటస్ అంటే బేసిక్గా సో నథింగ్ టు కమిట్, మొత్తం అంతా క్లీన్గా ఉందన్నమాట. మీరు గిట్ బ్రాంచ్ మనం చూసుకుంటే డెవ్లో ఉన్నాను. సో గిట్ క్యాట్ జెంకిన్స్ అంటే మన చేంజెస్ ఇక్కడ కనిపించాలి యాక్చువల్గా, విచ్ ఈస్ డెవ్ 1 అంతా డెవ్తో ఉండాలన్నమాట. ఓకే ఫైన్, పైన డెవ్. సో గిట్
చెక్అవుట్ మాస్టర్ అంటాను, మాస్టర్ అని క్యాట్ జెంకిన్స్ అన్నాను అనుకోండి. బేసిక్గా మీకు అక్కడ వెబ్ యాప్ అనే చూడండి, డెవ్లే చూడండి అక్కడ కూడా, ఎందుకంటే నాకు కమిట్ చేయాలి, కమిట్ చేయడం వల్ల అన్ని ఒకేలాగా కనిపించింది అనమాట బేసిక్గా. ఓకే, సో ఇప్పుడు నాకేముంది, రెండు బ్రాంచ్, ఇంకో కొత్త బ్రాంచ్ కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట. యాక్చువల్గా నేనేమంటాను, గిట్ బ్రాంచ్ ప్రాడ్ అంటాను. ఓకే, గిట్ చెక్అవుట్ ప్రాడ్ అన్నాం. లోపలికి వెళ్ళిపోయి నానో జెంకిన్స్ ఫైల్కి వస్తాను. జెంకిన్స్ ఫైల్స్కి వచ్చి అంతా సేమే. ఈసారి ఇక్కడ ఏం చేద్దాం మనం, ఇక్కడ వచ్చి చేంజెస్ వచ్చి సింపుల్గా ప్రాడ్ అని ఇద్దాం. అంటే మీకు మల్టిపుల్ బ్రాంచెస్ ఎలా ఉంటుందో మీకు చూపించడానికండి తాపత్రయం అంతా. ప్రాడ్ అలాగే కిందకి రండి. ఎర్రర్స్ వచ్చే ఛాన్స్ ఉంది, బట్ ప్రయత్నించగా వస్తాయి అన్నమాట ఇవన్నీ. అదే మీ హార్డ్ వర్క్. ఇది వచ్చి 7000 ఇద్దాం. 7000 ఇక్కడ వచ్చి ప్రాడ్ v1 అంటే ఇమేజ్ పేరు అనమాట. అంటే ఒకేసారి నేను ఎగ్జిక్యూట్ చేస్తే అన్నీ ఒకేసారి ఎగ్జిక్యూట్ అవ్వాలండి, అది నా ప్లాన్. ఓకే, సో ఇది వచ్చి మనం 7000 అనుకున్నాం. సో వచ్చి ఓకే, గిట్ స్టేటస్, గిట్ యాడ్, గిట్ కమిట్ -m updated prod jenkins file. ఓకే, క్యాట్ జెంకిన్స్ ఫైల్ చూస్తే నాకు అన్ని కూడా ప్రాడ్తో ఉంది. ఓకే, గిట్ చెక్అవుట్ డెవ్ అంటాను. క్యాట్ జెంకిన్స్ అంటే ఇక్కడ డెవ్తో ఉంది. ఓకే, గిట్ చెక్అవుట్ మాస్టర్ అంటాను. క్యాట్ జెంకిన్స్ అంటే మీరు చూసినట్లయితే ఈ విధంగా ఉందన్నమాట. ఓకే, ఫైన్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, నేను దీన్ని పుష్ చేయాలనుకుంటున్నాను అనుకోండి యాక్చువల్గా. ఓకే, దేనికన్నా నేనేం చేస్తాను, లేదా ఇక్కడ నుంచి డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చండి. సో ఎక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్ళి క్రియేట్ ఏ న్యూ పైప్ లైన్ అంటాను. ఇంతకుముందు గిట్ హబ్ చూసాం కదా, ఇక్కడ మీరు డైరెక్ట్గా గిట్ ని అంటే లోకల్ గిట్ అనమాట. ఇది వచ్చి గిట్ హబ్ సైట్ నుంచి తీసుకోవాలి, ఇది లోకల్ గిట్ ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు. లోకల్ గిట్ అడిగినప్పుడు ఇది అడుగుద్ది అనమాట యాక్చువల్గా. ఓకే, సో మేబీ పని చేస్తుందో పని చెయ్యదు, బట్ లెట్స్ డూ పీడబ్ల్యూడి అన్నాను అనుకోండి, ఇలా వస్తుంది. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ నేమ్ పాస్వర్డ్ మీరు ఇవ్వాల్సి వస్తుంది. అవసరం లేదా, డైరెక్ట్గా పైప్ లైన్ క్రియేట్ అవుతుంది. ఓకే, చూద్దాం. ఓకే, పైప్ లైన్ క్రియేట్ అని వచ్చింది. సో మీరు చూసారనుకోండి, ఆటోమేటిక్గా 3 పైప్ అంటే ఫెయిల్ అయింది నాకు అర్థమైంది, కానీ మీరు చూడండి ఆటోమేటిక్గా ఆ బ్రాంచెస్ మొత్తం తీసుకుని చూడండి. ఓకే, ఎందుకు ఫెయిల్ అయిందో లోపలికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ మాస్టర్కి వెళ్ళి చూద్దాం ఎందుకు ఫెయిల్ అయింది అని చెప్పి. ఎక్కడ బిల్డ్ డాకర్ ఇమేజ్ ఏమంటుంది, సో వార్ లిబ్ జెంకిన్స్ వర్క్ స్పేస్ మల్టీ ఇట్లా ఇవ్వాలి పేరు. యాక్చువల్గా మనం ఇవ్వాల్సింది డ్యూరబుల్ స్క్రిప్ట్. ఓకే, ఇదేమంటుంది, కాంట్ సిడి ఇంటూ అంటే పేరు తప్పించామండి యాక్చువల్గా. అంటే మనం వార్ లిబ్ అని ఇచ్చాం కదా. సో లెట్ మీ షో ఇట్ యూ. మాస్టర్లో ఉన్నావా నేను, ఇది కాదు ఇది. సో క్యాట్ జెంకిన్స్ అంటే ఇదేమంటుంది, ఇక్కడ నేను సిడి ఇక్కడ తప్పు వస్తుంది అనమాట. సో చూపిస్తాను చూడండి, ఏమంటుంది సిడి ఒక ఇంతవరకు ఫైన్. సో ఇక్కడ నుంచి దీన్ని కాపీ చేయాలన్నమాట, దీని దగ్గర నుంచి కాంట్ సిడి ఇంటూ పైప్ లైన్ లేదు కదా, అందుకని అనమాట. ఓకే, సో యాక్చువల్గా మనం ఇవ్వాల్సింది ఇది ఇవ్వాలి యాక్చువల్గా. అంటే మనం సిపి దీని నుంచి తీసుకెళ్ళి జెంకిన్స్ పైప్ లైన్ ఎక్కడ కాపీ అవుతుంది,
కాన్ సిడి ఇంటూ, సో నేను ఏం చేస్తాను, ఇది ఇక్కడ కాపీ చేద్దాం. ఇది కాపీ చేసి ఏది ఇక్కడ పైప్ లైన్ టు వార్ లిబ్ జెంకిన్స్ వర్క్ స్పేస్ ఉంది కదా, వర్క్ స్పేస్ దగ్గర మల్టీ బ్రాంచ్ పైప్ లైన్ ఇది రావాలన్నమాట. యాక్చువల్ ఇది రావాలి. సో నేను ఏం చేస్తానంటే టెస్ట్ చేస్తేనే వస్తుందండి మనకి, ఎందుకంటే ఇంతకు ముందు ఈ పైప్ లైన్ వచ్చి దేనికి వాడాం, నార్మల్ దానికి వాడాం అనమాట. ఇప్పుడు ఏంటి యాక్చువల్గా ఇది మల్టీ బ్రాంచ్ టెస్టింగ్ కదా, కాబట్టి మీకు ఎర్రర్స్ వచ్చే ఛాన్స్ ఉంది, అన్ని స్ట్రైట్గా అయిపోవు కదా. సో వార్లిబ్ ఈ వర్క్ స్పేస్లోది ఫస్ట్ ఇక్కడికి సిడి చేయాలి. ఆకండి, సిడి సిడి ఇలా ఇచ్చాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అంటే దీంట్లోకి లాగిన్ అవ్వాలి అని చెప్తాను. అక్కడ ఏం చేయాలా, మనకి నెక్స్ట్ డాకర్ రన్ చేయాలన్నమాట యాక్చువల్గా. సో ఇక్కడికి వచ్చి డాకర్ నేనేమంటాను, అవ్వచ్చు అవ్వకపోను వచ్చండి, బట్ చూద్దాం యాక్చువల్ ఏం జరుగుతుంది అని చెప్పి. సో నేను కంట్రోల్ ఎక్స్ అంటాను. సో గిట్ స్టేటస్ అంటాను, గిట్ యాడ్ గిట్ commit -m updated Jenkins ఫైల్ అంటాను. ఓకే, సో మళ్ళీ ఏం చేద్దాం, ఓసారి మళ్ళీ ట్రై చేద్దాం. మళ్ళీ ఇది ఎందుకు వస్తుందండి, మనం బిల్డ్ డాకర్ ఇమేజ్ దగ్గర ఇది ఎర్రర్ వస్తుంది యాక్చువల్గా. ఇది రాకూడదు, తీసేసాం కదా. కాంట్ సిడి ఇంటూ, ఓకే ఫస్ట్ది హోల్డ్ ఆన్, నానో ఫస్ట్ది ఎందుకు ఉంది యాక్చువల్గా, ఫస్ట్ తీసేసామే కాబట్టి ఇప్పుడు ఏమవ్వాలి యాక్చువల్గా, జెంకిన్స్ వర్క్ స్పేస్. సో దీంట్లోకి రావాలండి, బట్ ఇది ఎందుకు రీస్టార్ట్, ఇట్లా ఫస్ట్ నుంచి రావాలి మనకి. సో హోల్డ్ ఆన్, నేనేమంటానంటే క్లోజ్ చేసి పైప్ లైన్ ఉంటుంది కదా, కాంట్ సిడి ఇంటూ ఇక్కడ చూద్దాం. సో క్లోనింగ్ ఓకే కరెక్ట్గానే అయింది. సో ఏం జరుగుతుంది ఇక్కడ మీరు చూసారు వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చి ఎక్కడ క్లోన్ అయిందో చెక్ చేద్దాం, ఆగండి. సో మీరు ఇక్కడ చూసారంటే ఎక్కడ క్లోన్ అయిందో మీకు కనిపించట్లేదు అనమాట యాక్చువల్గా. ఓకే, గిట్ క్లోన్ అంటాం బేసిక్గా అప్డేటెడ్ జెంకిన్స్ ఫైల్. ఓకే, సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలా, నేను ఒక పని చేస్తాను. ఇక్కడికి వచ్చి క్లోనింగ్ టు డాకర్ టెస్ట్. ఓకే, ఓపెన్ చేద్దాం చూడండి.
ట్రబుల్ షూటింగ్ ఎలా చేయొచ్చు, నేను ఇంకో షెల్ స్క్రిప్ట్ ఇస్తాను ఇక్కడికి వచ్చి SH అని చెప్పి ఓకే cd డాకర్ టెస్ట్ అంటాను ఓకే. ఆ తర్వాత ఏమందాం, మళ్ళీ వచ్చి సింపుల్గా SH అని చెప్పి షెల్ స్క్రిప్ట్ అని చెప్పి pwd ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అని ఇస్తాను, అంటే చెక్ చేయడానికి అసలు ఎక్కడ సేవ్ అవుతుంది అని చెప్పి. సో git add git commit -m సో Jenkins file third commit ఓకే. సరే మళ్ళీ ఓసారి ట్రై చేద్దాం. తప్పు వస్తుంది కానీ నాకు ఏం దానివల్ల ఏం తెలుస్తుంది అంటే అసలు ఎక్కడ ఏం జరుగుతుందో ఒక ఐడియా వస్తుంది అనమాట. సో లెట్స్ సి. ఓకే సో నేను క్లోన్ రెపోకి వెళ్తాను. క్లోన్ రెపోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇది మొత్తం రావట్లేదండి, ఇది రావాలా ఫ్యూ సెకండ్స్ ఎగో. సో క్లోన్ రెపో RMF అండ్ ఓకే గిట్ క్లోనింగ్ టు డాకర్ టెస్ట్ కింద చూపించట్లేదు, కింద మనకు ఎగ్జిక్యూట్ అయిన కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు, క్యాట్ జెంకిన్స్ ఫైల్. సో ఇక్కడ కనిపించట్లేదు అంటే ఇది మొత్తం తీసుకోవట్లేదు అప్పుడు A to Z గా. సో లెట్స్ డూ వన్ థింగ్. సో ఇది ఎక్కడి నుంచి వస్తుంది, కమిట్ వచ్చి ఈ కమిట్ నుంచి వస్తుందండి, 0328 కమిట్ నుంచి వస్తుంది. సో నేనేమంటాను గిట్ లాగ్ అన్నాను అనుకోండి, గిట్ లాగ్ వచ్చి బేసిక్గా థర్డ్ కమిట్, నా కమిట్ వచ్చి థర్డ్ కమిట్ వచ్చి చూడండి 8553 అండి నా థర్డ్ కమిట్ యాక్చువల్గా ఓకే. కానీ ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఆర్ సారీ ఇదండి పాత కమిట్ నుంచి వస్తుంది. మీరు చూసారనుకోండి 035 ఇక్కడి నుంచి వస్తుంది, కానీ థర్డ్ కమిట్ వచ్చి ఇదనమాట ఇక్కడి నుంచి రావాలి, అంటే 39 246 నుంచి రావాలి యాక్చువల్గా, కానీ ఇది వేరే దగ్గర నుంచి వస్తుంది విచ్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ యాక్చువల్లీ. ఓకే లెట్స్ సి. పైప్లైన్స్ ఏం కనిపించు. ఓకే క్రియేట్ ఏ న్యూ పైప్లైన్, మళ్ళీ ఇక్కడ నేను తీసుకుంటాను. నేనేం చేస్తాను, నేమింగ్ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. నేమ్ వచ్చి నేనేమి ఇస్తాను, మల్టీ బ్రాంచ్ ఆల్రెడీ ఉంది, ఇంతకుముందు క్రియేట్ అయిందని వస్తుంది అనమాట. సో లెట్స్ సి. ఓకే మాస్టర్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే యాక్చువల్గా బ్యాక్ వెళ్ళామంటే చూడండి 39469D మనం మెయిన్ కొత్తది తీసుకుంది అనమాట యాక్చువల్గా, ఇది తీసుకుంది, అది వెరిఫై చేసుకోవాలి మీరు. సరే లోపలికి వస్తాను, లోపలికి వచ్చినప్పుడు మనకేం కావాలా, క్లోన్ రిపో దగ్గర ప్రాబ్లం ఏందో చూద్దాం. యాక్చువల్గా చూడండి pwd అని వాడితే సో ఇది ఫోల్డర్ యాక్చువల్గా, అది దాని లోపల ఉన్న ఫోల్డర్ ఇదన్నమాట. యాక్చువల్గా మనం ఇవ్వాల్సింది ఇది, అంటే ఎక్కడికైంది cd డాకర్ టెస్ట్ వర్క్ స్పేస్ అనే ఇది బేసిక్గా క్లోన్ అయింది వచ్చి దీనికి క్లోన్ అయిపోయింది అనమాట. సో నేనేం చేస్తాను, నానో జెంకిన్స్ ఫైల్స్కి వెళ్దాం. నేను ఇక్కడ ఏం చేశాను, అంతా బాగానే ఉంది కాబట్టి మల్టీ బ్రాంచ్ _మాస్టర్ అంతే. ఇది ఇక్కడికి రావాలి. ఓకే ఇక్కడికి దీని లోపల డాకర్ టెస్ట్ అనమాట, దీని లోపల బిల్డ్ అవ్వాలి యాక్చువల్గా. సో చూద్దాం అవుద్దా లేదా. సో మళ్ళీ ఏం చేద్దాం మనం, ఇది
ఓకే, న్యూ పైప్ లైన్ అంటాను. సో స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకోవాలండి, మనం చేస్తున్న కరెక్టా కాదా, ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని చెప్పి చెక్ చేసుకోవాలి. సో మళ్ళీ చూసారు ఇవి అంటే నాకేం కాదు, మీరు ఒకటి క్లిక్ చేస్తే మిగతా అంతా అయిపోద్ది అనమాట. అయితే ఇక్కడ ప్రాబ్లం వస్తుంది, ఇదేమంటుంది, సో సిడి ఇక్కడికి వస్తుంది. సో ఇదేమంటుంది, వార్లిప్ కెనాట్ సిడి ఇంటూ వర్క్ స్పేస్, ఈ విధంగా వస్తుంది. సో కాబట్టి ఎందుకు వస్తుంది యాక్చువల్గా, నానో మార్చాం కదా, గిట్ కమిట్ చేయలేదు కదా మనం. ఓకే, గిట్ కమిట్ చేయలేదు, గిట్ యాడ్ డాట్ ఓకే సరే. సో మనం ఏం చేద్దాం, బ్యాక్కి వెళ్దాం, బ్యాక్కి వెళ్ళి పైప్ లైన్స్కి వెళ్ళాం అనుకోండి. సో పైప్ లైన్స్లో కొత్త పైప్ లైన్ అంటే ఇవన్నీ టెస్ట్ చేస్తూ రావాలండి. సో నేను మళ్ళీ అంటే క్రియేట్ ఏ పైప్ లైన్ అంటాను, క్రియేట్ ఏ పైప్ లైన్ చెప్పి దీనికి వెళ్ళి ఒక పైప్ లైన్ సక్సెస్ చేస్తే మిగతా కూడా సేమ్ ప్రాసెస్ అన్నమాట, మీరు అలా చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో కాబట్టి స్టేజ్ బై స్టేజ్ ఏం చేయాలంటే మీరు జాగ్రత్తగా చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మన ఎగ్జిస్టింగ్ మీరు ఆల్రెడీ క్రియేట్ చేసిన పైప్ లైన్ మనం ఎందుకు మార్చాలి, అంటే మార్చలేకపోతున్నాము, మళ్ళీ ఎవ్రీ టైం కొత్తది ఎందుకు క్రియేట్ చేయగలుగుతున్నాం? అది తీసుకోవట్లేదు కదండి, మీరు ఏంటంటే నేను లోకల్ నుంచి కాపీ చేస్తున్నాను యాక్చువల్గా, మీరు గిట్ లో పెట్టారంటే అక్కడ నుంచి డైరెక్ట్ గా ట్రిగర్ వస్తుంది, అందువల్ల మళ్ళీ దాన్ని నేను అప్లోడ్ చేసేంత కష్టం అవుతుంది కాబట్టి నేను చేయట్లేదు అందుకని. ఓకే, సో మనం చూసామనుకోండి, సో ఇప్పుడు ఏముంటుంది, సో సిడి అవుతుంది అనమాట. అయితే ప్రాబ్లం ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చి నో ఇమేజ్ ఇస్ ఫౌండ్, ఓకే ఫైన్. ఇక్కడికి వచ్చి ఫైన్. సో లేనప్పుడు డైరెక్ట్గా బిల్డ్ చేసేయాలా. సో స్క్రిప్ట్ రిక్వెస్టెడ్, యాక్చువల్ నేను ఇక్కడ కోడ్ రాయొచ్చు అనమాట. ఏమని రాయొచ్చు, ఇఫ్ ద ఇది ఉంటే ఇఫ్ స్టేట్మెంట్ రాసుకొని ఒకవేళ ఇది ఉంటే ఏమవుద్దంటే నాకు ఎగ్జిక్యూట్ చేయాలి, లేకపోతే చేయకూడదని చేయొచ్చు అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ వచ్చి ఈ విధంగా పోవాలి. అంటే నాకు కొంచెం కష్టం అండి, మొత్తం ట్రబుల్ షీట్ చేయడానికి టైం పడుతుంది. నాకేం కావాలంటే నేను ఏం చేయడానికి ట్రై చేస్తున్నానంటే ఇక్కడ మీకు సింపుల్ గా చెప్పాలంటే అన్ని బ్రాంచ్లు ఒకేసారి ఎగ్జిక్యూట్ అయిపోతాయి. మీరు టెస్టింగ్ చేయాలనుకోండి బ్రాంచ్ బై బ్రాంచ్ ఒక్కొక్కటి, ఇప్పుడు నాకు 10 బ్రాంచ్లు ఉన్నాయి, 10 మంది డెవలపర్స్ పనిచేస్తున్నారు, అందరూ 1 by 1 చేయాలంటే చాలా జాబ్స్ క్రియేట్ చేసి తలకానిప్పి అయిపోద్ది అనమాట. అదే ఇది అనుకోండి ఆటోమేటిక్ ఒకేసారి టెస్టింగ్ అంతా ఒకేసారి జరిగిపోద్ది అనమాట మీకు. సో కాబట్టి ఏమవుతుంది, మీకు ఈ మల్టీ పైప్ లైన్ బ్రాంచింగ్ పైప్ లైన్ వచ్చి ఈజీ అయిపోతుంది. సో ఇంకోటి యాక్చువల్ వర్క్ అయితే మీకు చూపిస్తాను చూడండి. మీరు టెస్టింగ్ చేయాలంటే ఈ తలకాయ నొప్పి అంతా చేయకుండా మీరు టెస్టింగ్ చేయాలంటే దాన్ని ఏమంటారు, ఇక్కడ మీకు ఫైల్లో నేను ఒకటి పెట్టున్నాను, ఇక్కడ ఇది కాపీ చేయండి, మల్టీ బ్రాంచ్ పైప్ లైన్ ప్రాజెక్ట్ ఇక్కడ కాపీ చేయండి యాక్చువల్గా. ఓకే, మీరు ఇక్కడ సేవ్ చేయండి. ఇక్కడ సేవ్ చేస్తే మీకు కిందకి వస్తే వాళ్ళు స్టెప్స్ ఇచ్చి ఉంటారు, బట్ మీరు ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఎక్కడి నుంచి ఉంటాయంటే ఫస్ట్ ఏంటంటే మీరు ఇక్కడ ఫోర్క్ దిస్ ఉన్నా కదా, దీన్ని బేసిక్గా ఫస్ట్ క్లోన్ చేస్తాను చూడండి. ఇక్కడికి వచ్చి నేను ఏమంటాను, కాపీ చేసి ఇక్కడికి వచ్చి రూట్కి వెళ్ళిపోయి గిట్ క్లోన్ అని చెప్పి ఈ ప్రాజెక్ట్ని చేస్తాను అనమాట. ఇప్పుడు ఎల్ఎస్ అని టైప్ చేస్తే సిడి బిల్డి మల్టీ పైప్ లైన్ ప్రాజెక్ట్ పీడబ్ల్యూ అంటే ఈ విధంగా వస్తుంది. ఇది కాపీ చేసి మీకు కొత్త పైప్ లైన్ చూపిస్తాను, ఎలా ఉంటుందో చూద్దాం. యాక్చువల్లీ ఎలా పనిచేసే పైప్ లైన్ అనమాట. ఇక్కడికి వచ్చి న్యూ పైప్ లైన్ అంటాను, గిట్ నుంచి తీసుకొని రెపోజిటరీ ఇట్లా ఇచ్చాను అనుకోండి, క్రియేట్ ఏ పైప్ లైన్ అన్నాను అనుకోండి. సో ఆటోమేటిక్ ఇది క్రియేట్ అయిపోయింది చూడండి, మీరు చూసారు అనుకోండి. ఇక్కడ ప్రస్తుతం అయితే ఒకటే వచ్చింది. ఎందుకు వచ్చింది ఒకటే, ఎందుకంటే బ్రాంచెస్ లేవు కదా. సో నేనేం చేస్తాను ఇప్పుడు, బ్రాంచెస్ క్రియేట్ చేద్దాం యాక్చువల్గా. ఓకే, సో నా ప్లాన్ ఏంటంటే గిట్ branch dev
బ్రాంచ్ డెవ్ ప్రాడ్ స్టేజ్ అన్నాను అనుకోండి. ఇప్పుడు గిట్ దీనికోసం గిట్ బ్రాంచ్ అని టైప్ చేశాను అనుకోండి, మీకు ఎన్ని ఉన్నాయి? 4 బ్రాంచ్, 3 బ్రాంచ్లు ఒక మాస్టర్ ఉంది కదా. సో నేనేం చేస్తాను, బ్యాక్కి వెళ్ళిపోయి పైప్ లైన్స్కి వెళ్ళిపోయి మళ్ళీ న్యూ పైప్ లైన్ అని చెప్పి ఇలా వచ్చి సేవ్ అన్నాను అనుకోండి, నాకు మొత్తం రావాలన్నమాట. మీరు చూసేయండి, చూడండి మొత్తం వచ్చేసిందే యాక్చువల్గా. సో యాక్చువల్గా మొత్తం మా ప్రాడక్ట్ మొత్తం క్రియేట్ అయింది అనమాట, రీక్రియేట్ అయిపోయి మొత్తం చూపిస్తుంది పైప్ లైన్ అంతా, స్టేజ్ ప్రాడ్ డెవ్ అంతా కూడా ఏమేం జరిగిందని లోపల వచ్చి చూడండి, ఈ విధంగా చూపిస్తుంది. సో మీ స్టేజ్ బై స్టేజ్ మీకు అంతా కూడా ఏ టు జరిగింది అంటే క్లియర్గా ఇంకా మోర్ పిక్చర్ ఇస్తుందండి. హలో వరల్డ్ ఏం జరిగింది అని చెప్పి మొత్తం ఇస్తుంది అనమాట యాక్చువల్గా. ఓకే, మీరు పైప్ లైన్కి వెళ్ళారు అనుకోండి, దీన్ని ఫర్దర్గా మీరు చేస్తూ ఏ కమిట్ ఐడి ఎక్కడి నుంచి తీసుకుంటుంది ఇదంతా కూడా ఈజీగా ఉంటుంది యాక్చువల్గా. బట్ నేనేం ట్రై చేశానంటే నేను యాక్చువల్గా ఈ మీకు చూపించిన ఈ డాకర్ టెస్ట్ ఉంది కదండి, దాన్ని ఇంతకుముందు ట్రై చేయలేదు యాక్చువల్గా. సో నేనేంటంటే అందరికి ఇది చూపిస్తాను అనమాట. యాక్చువల్గా బ్లూ ఓషన్ కూడా ఇంతకు ముందు బ్యాచెస్కి ఏం చెప్పామంటే ఓవర్ వ్యూ చెప్పేవాడిని, లోపలికి వచ్చి ఇలా పైప్ లైన్ ప్రాజెక్ట్ చెప్పేవాడిని కాదనమాట. బట్ ఈ బ్యాచ్ నుంచి ఏం చేశానంటే ఇది స్టార్ట్ చేశాను. అయితే అన్ఫార్చునేట్ గా నేను ఏంటంటే ఇది టెస్ట్ చేయలేదు, టైం దొరికి టెస్ట్ చేసి ఉండాల్సింది. అన్ఫార్చునేట్ గా ఏంటంటే నాకు టైం దొరకలేదు నేను టెస్ట్ చేయడానికి ఆఫీస్ లో. సో అందువల్ల ఏంటంటే ఎర్రర్స్ వచ్చింది అనమాట. సో కాబట్టి దీన్ని మీరు ఒక ఛాలెంజ్ గా తీసుకొని ట్రై చేయండి. ఎలా చేయాలి? సో నాకేం కావాలంటే మీకు ఏ విధంగా వస్తుంది చూసారా, మీకు అంతా డేటా అంతా ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు ఇది మ్యానిపులేట్ చేయాలా, ఈ జెంకిన్స్ ఫైల్ ని మ్యానిపులేట్ చేయాలి. మ్యానిపులేట్ చేసి నాకేం కావాలంటే, అంటే మీరు ఇది ఎలా పనిచేసి నిజంగా తెలుసుకోవాలనుకుంటే మీరు బ్లూ ఓషన్ లో ఏం చేయాలి, పైప్ లైన్స్ లో నా మల్టీ బ్రాంచింగ్ పైప్ లైన్ ఉంది కదా, ఈ 3 వచ్చి సక్సెస్ అవ్వాలి. చెప్తున్నా, మీరు జెంకిన్స్ బాగా తెలియాలి మీకు అనుకుంటే ఈ 3 సక్సెస్ కావాలా. అలాగే ఈ మూడు వచ్చి 3 కంటైనర్స్ డిప్లాయ్ అయి ఉండాలి. అక్కడ మీకు ఇక్కడ మీరు డాకర్ పిఎస్ అని టైప్ చేస్తే డాకర్ హోస్ట్ లో వచ్చి మీకు 3 కంటైనర్స్ క్రియేట్ అయి ఉండాలన్నమాట యాక్చువల్గా. అలా చేయగలిగితే మీకు బ్లూ ఓషన్ వచ్చినట్టే అండి. చేయొచ్చు, కూర్చొని ట్రై చేయొచ్చు, బట్ చెయ్యండి. నేను కూడా చేస్తాను, నేను కూడా ట్రై చేస్తాను. కాకపోతే ఏమవుతుందంటే మనకి ఓకే, మీకు డికనెక్ట్ అయిందండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి నేను కూడా ట్రై చేస్తాను, బట్ నేను ఇంకా టెస్ట్ చేయలేదండి. అందువల్ల ఏంటంటే మీకు కంప్లీట్ గా సక్సెస్ ఇవ్వలేకపోతున్నాను. అంటే మీకు టెస్ట్ చేయడానికి మీరేం చేస్తారంటే, నేను నెక్స్ట్ వీక్ ఆఫీస్ లో ఉన్నప్పుడు టెస్ట్ చేసి ఎలా కంపల్సరీగా నెక్స్ట్ బ్యాచ్ చెప్తాను కాబట్టి సక్సెస్ అయ్యే లోపల నేను టెస్ట్ చేసి మీకు ఏంటంటే ఈ కింద ఇంకోటి కొత్త ఫైల్ క్రియేట్ చేస్తాను. ఈ కింద కొత్త ఫైల్ క్రియేట్ చేసి ఇక్కడ మల్టీ బ్రాంచ్ పైప్ లైన్ అని చెప్పి ఆ పైప్ లైన్ అక్కడ పెడతాను అనమాట. ఎలా చేసుకోవాలి అని చెప్పి మీరు ట్రై చేయండి. చేయగలరంటారా ఈ టాస్క్ ని? ఒక ఛాలెంజ్ గా తీసుకొని ట్రై చేస్తాం, ట్రై చేయండి, అప్పుడు మీకు వస్తుంది. అంత ఇంపార్టెంట్, అంత కష్టమేం లేదండి. సింపుల్ గా చెప్పాలంటే ఏంటంటే నేను ఎక్కడ తప్పు చేస్తున్నానంటే, మీకు ఎక్కడ తప్పు అంటే నా ఉద్దేశం ఏంటంటే ఎక్కడ సెటరేట్ చేయాలంటే ఇక్కడ సమ్వేర్ మనం ఫోల్డర్ నేమ్స్ తప్పు వస్తున్నాయి. కూర్చొని ట్రబుల్ షూట్ చేయొచ్చు బేసిక్ గా. సో నేను చేసి సక్సెస్ చేస్తాను, మీరు చేయండి, మీరు నేర్చుకున్నట్టు అవుతుంది. అట్లా నేను నేర్చుకోవాలి నెక్స్ట్ రేపు పోయి టెస్ట్ చేసి. బట్ మీరు ట్రై చేయండి, మీ ఓన్ రెపోజిటరీ పెట్టి మీ ఓన్ థింగ్స్ పెట్టి ట్రై చేయండి. ఎందుకంటే నా రెపోజిటరీకి మీరు పుష్ చేయలేరండి, ఎందుకంటే యాక్సెస్ కావాలి కదా. సో కాబట్టి డాకర్ హబ్ లో మీరే పుష్ చేసి మీరే ట్రై చేయండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనం మాట్లాడాల్సింది వచ్చి ఇక్కడ వచ్చి మనం JFrog ఆర్టిఫాక్టరీ గురించి మాట్లాడాలండి. సో ఇంపార్టెంటా అంటే డిపెండ్స్. ఎక్కువ జావా వాళ్ళు ఉన్న చోట్ల ఇది ఎక్కువ వాడతారు యాక్చువల్గా. డిఫరెంట్ థర్డ్ పార్టీ ఆర్టిఫాక్టరీస్ కూడా ఉన్నాయి. JFrog అనేది బాగా ఫేమస్ అనమాట. ఎందుకు ఫేమస్ అంటే మీకు మీరు బిల్డ్ చేసిన వార్ ఫైల్స్ ఇవన్నీ కూడా మీరు JFrog లో పెట్టుకోవాల్సి వస్తుంది యాక్చువల్గా. అది మీరు ఈవెన్ బిల్డ్ మీరు ఎలా ఉంటుంటే మీరు కావాలనుకుంటే టెస్ట్ చేయాలనుకుంటే JFrog డాకర్ ఇమేజ్ అన్నారు అనుకోండి, మీరు డైరెక్ట్ గా ఇమేజ్ డౌన్లోడ్ చేసి డిప్లాయ్ చేయొచ్చు అనమాట. యాక్చువల్ నేను ట్రై చేస్తాను చూపించడానికి మీకు. సో కిందకు వస్తే ఇది వచ్చి కమ్యూనిటీ ఎడిషన్ అనమాట. మనం ఇలా రన్ చేయాల్సి వస్తుంది. ఇక్కడికి వచ్చి నేను ఏమంటాను,
ఇదేంటంటే ఒక వెబ్ సర్వీస్ లాగా మీకు వస్తుందండి. అది మీరు యూఆర్ఎల్ని యాక్సెస్ చేసుకోవచ్చు. చేసుకొని మీరు ఏం చేయాలంటే దీన్ని తీసుకెళ్ళి జెంకిన్స్లో మీరు ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అనమాట. అలా ఇంటిగ్రేట్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది మీకు బేసిక్గా మీకు మీ ఇంతకు ముందు నేను మ్యావన్ ఇవన్నీ చేశాను కదా. అంటే ఎవరైనా ఆర్టిఫాక్ట్స్ ఏదైనా ఉంటేనండి, జావానే కాదు, ఇప్పుడు జావాలో ఎక్కువ ఆర్టిఫాక్ట్స్ ఉంటాయి కదా మీకు, వార్ ఫైల్స్, జార్ ఫైల్స్ కానీ, అలా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా ఎక్కడైతే ఆర్టిఫాక్ట్స్ ఎక్కువ ఉంటాయో మామూలుగా దాన్ని తీసుకెళ్ళి అదే జేఫ్రాగ్ అంటే ఏంది, రిమోట్ లో మన S3 లాగా అనుకోండి. S3 లో ఏ విధంగా ఫైల్స్ పెట్టుకుంటామో మీ ఆర్టిఫాక్ట్స్ వచ్చి తీసుకొచ్చి జేఫ్రాగ్ లో పెట్టుకోవచ్చు యాక్చువల్ గా. అక్కడి నుంచి వేరే ప్రోగ్రామ్స్ వచ్చి డౌన్లోడ్ చేసుకుంటాయి అనమాట. ఓకే, సో నేను ఏం చేసి దీన్ని యాక్సెస్ చేయాలా, డాకర్ పిఎస్ అని టైప్ చేశానంటే నాకు రన్ అవుతుంటుంది. 8081 మీద రన్ అవ్వాలి యాక్చువల్గా అది. సో నేను ఏం చేసి కాపీ చేసి సో 8081 మీద రన్ అవుతుందండి, చూద్దాం. సో ఇదేం చేయొచ్చు, మనం ఈ యూఆర్ఎల్ని తీసుకెళ్ళి ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఎక్కడ ఇంటిగ్రేట్ చేయొచ్చు, జెంకిన్స్కి వెళ్ళారు అనుకోండి, జెంకిన్స్ అడ్మినిస్ట్రేషన్ క్లిక్ చేశారంటే బ్యాక్ వెళ్ళిపోతారు. ఇక్కడ దీంట్లో పోయి ప్లగిన్స్ మీకు కావాలనుకోండి, మనం ఏంటంటే ఇక్కడ జేఫ్రాగ్ ఆర్టిఫాక్టరీ ప్లగిన్ ఇన్స్టాల్ చేసి అక్కడ అడుగుతుంది అనమాట దాని యూఆర్ఎల్ ఏంటి సంగతి అని చెప్పి. సో నేనేం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి మేనేజ్ ప్లగిన్స్ అంటాను. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఎవరన్నా జేఫ్రాగ్ ఐడియా ఉందా అని ఎవరన్నా ఇంటర్వ్యూలో అడిగినప్పుడు మీరు అసలు ఏం ఐడియా లేదు అని చెప్పాల్సిన అవసరం లేకుండా, ఇది రిమోట్ రిపోజిటరీ, మేము వాడట్లేదు ఏదో చెప్పొచ్చు అనమాట. లేదా మీరు చదివారు అనుకోండి, చెప్పడానికి ఈజీగా ఉంటుంది. లేదా ఆర్టిఫాక్టరీ అని. ఓకే, సో మీకు maven artifact బిల్డ్ ఇంటూ ఆర్టిఫాక్టరీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్టిఫాక్టరీ సెలెక్ట్ చేసి ఇన్స్టాల్ వితౌట్ రీస్టార్ట్ అన్నారు అనుకోండి, మీకు ఆర్టిఫాక్టరీ ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. తర్వాత ఏం చేస్తాం, మనం లోపలికి వెళ్ళి ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ రావాలండి, ఇంకా దీనికోసం వెయిట్ చేస్తున్నాను. ఎందుకు రావట్లేదు, స్టార్ట్ చేయాలి నేను. ఓహో, ఇది తలకాయ నొప్పి ఏంటంటే మెమరీ ఎక్కువ తీసుకుంటుంది అనమాట, అది ప్రాబ్లం. 2 GB మెమరీ అట్లా కావాలో ఓపెన్ చేస్తాను. చూసారా, బ్లాక్ అని చూడండి, నాకు బ్లాక్ అయిపోయింది చూడండి ఇక్కడ యాక్చువల్గా. సో నాకు టైప్ కావట్లేదు. ఎందుకు అంటే నేను చేసిన తప్పు ఏంటంటే డిఫాల్ట్ రన్ చేశాను కదా, డిఫాల్ట్ రన్ చేసినప్పుడు 2 GB రావాలన్నమాట, మొత్తం 2 GB కన్జ్యూమ్ చేస్తుంది ఇది, అందుకని మీకు బ్లాక్ అయిపోతుంది యాక్చువల్గా. సో మీరు ఇది రన్ చేయాలనండి. అందుకే ఇది రావట్లేదు ఇక్కడ, అది రెస్పాండ్ కావట్లేదు కానీ ఇక్కడ రావట్లేదు. నేను ఏం చేసినా కొంచెం పెద్ద సర్వర్ అయితే బాగుండేది. సో పని చేద్దాం మనం, మీరు ఎక్స్ట్రా ఆప్షన్స్ ఈ విధంగా ఇవ్వాలన్నమాట. ర్యామ్ అంతా ఎక్కువ ఇవ్వడానికి లేదు, 256 MB అలా ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో ఎక్స్ట్రా ఆర్గ్యుమెంట్స్ వచ్చి ఇలా ఇవ్వాల్సి వస్తుంది. ఇది తక్కువ, లేదంటే మీరు డైరెక్ట్గా ఒక మెషిన్లో ఇన్స్టాల్ చేసేయచ్చండి. ఓకే, లెట్స్ గో హియర్. సో ఇక్కడ ఆర్టిఫాక్ట్ ఎక్కడ మీరు చేయాలంటే బేసిక్గా మీరు మేనేజ్ జెంకిన్స్కి వెళ్ళండి. మేనేజ్ జెంకిన్స్కి వెళ్ళి ఇక్కడికి వచ్చి ఐ థింక్ కాన్ఫిగర్ సిస్టమ్స్కి వచ్చి ఇక్కడ మీకు మ్యావెన్కి సంబంధించిన ఒకటి ఉండాలండి. కాన్ఫిగర్ సిస్టంలో ఆర్టిఫాక్టరీ అని రావాలన్నమాట. ఓకే, ఇక్కడికి వస్తే చూడండి జీరా కూడా ఉంది. జీరా అనేది ఏంటంటే మీకు బగ్ ట్రాకింగ్ టూల్ అండి. యాక్చువల్గా బగ్ ట్రాకింగ్ టూల్ ఇప్పుడు సర్వీస్ డెస్క్ టూల్ అంటే టికెట్స్ రేస్ చేసేయడానికి సర్వీస్ నో లాగా అలాగా బగ్ ట్రాకింగ్ టూల్ ఇది యాక్చువల్గా. బిట్ బకెట్ ఎండ్ పాయింట్స్, గిట్ హబ్, ఆర్టిఫాక్టరీ. ఓకే, చూసారు కదా. సో ఈ ఆర్టిఫాక్టరీలో మనం ఏం చేస్తామంటే యాడ్ ఆర్టిఫాక్టరీ సర్వర్ అని చెప్పి మన యూఆర్ఎల్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ ఇచ్చుకున్నారు అనుకోండి. సో బేసిక్గా మీకు కనెక్ట్ అవ్వాలి. సో ఇది అయిందో లేదో చూద్దాం, ఇది స్టాప్ అయిందో లేదో.
ఇంకా తేరుకోలేదు ఇది. సో మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఏదైతే ఏదైనా వర్చువల్ మెషిన్ లో ఉండొచ్చు, లేదా డాకర్ కంటైనర్ ఉండొచ్చు, దాన్ని తీసుకొచ్చి మీరు ఇక్కడ ఈ సర్వర్ యూఆర్ఎల్ ఇచ్చేసి అనుకోండి, టెస్ట్ చేస్తే రావాలన్నమాట. ఇది వస్తే నేను చూద్దాం ట్రై చేస్తున్నాను, బట్ లేదంటే డైరెక్ట్ గా దీంట్లో ఎగ్జిక్యూట్ చేయాలంటే మొత్తం కాపీ చేసి అన్ని చోట్ల కూడా మీరు రన్ కావట్లేదు. సరే ఇక్కడ ట్రై చేస్తాను రన్ చేయడం. డాకర్ డైరెక్ట్ గా మన జెంకిన్ సర్వర్ లో రన్ చేయడానికి ట్రై చేస్తానండి. ఓకే, సో చూద్దాం. డాకర్ పిఎస్ అంటే మీకు స్టార్ట్ కాలేదా? లైక్ సరిపోయినట్లేదండి. సో ఇది ఎగ్జిట్ అయిపోతుందండి. లుక్స్ లైక్ ఇది సరిపోయినట్లేదు యాక్చువల్గా. సో అప్పుడు ఏం చేయాలి? డైరెక్ట్గా ఇది తీసుకొని ఇవ్వాలన్నమాట. బట్ ప్రాబ్లం ఏంటంటే అది ఇచ్చామంటే మీకు మెమరీ సరిపోదండి యాక్చువల్గా. అది ఖచ్చితంగా దాంట్లో డౌటే లేదనమాట. సో డాకర్ ఆర్ఎం ఎందుకు ఎగ్జిక్యూట్ కావట్లేదు? ఇది ఎగ్జిక్యూట్ కావట్లేదండి. అప్పుడు నేను ఏం చేయాలంటే ఇంకా నేను ఇది మీరు చూసినట్లయితే ఇమేజ్ ఏం తీసుకున్నా, ఆర్టిఫాక్ట్ ప్రో తీసుకుంటున్నాను అనమాట. సో అప్పుడు నేను ఏం చేయాలంటే ఈ విధంగా ఇది తీసుకోవాల్సి వస్తుంది. బట్ ఓ పని చేద్దాం, రేపు నేను ఏం చేస్తాను, మనం ఎట్లా డేటా డాగ్ గురించి మాట్లాడతాం కాబట్టి రేపు నేనేం చేస్తాను, ఒక సర్వర్ కొంచెం పెద్ద సర్వర్ క్రియేట్ చేద్దాం. T2 స్మాల్ కానీ T2 మీడియం కానీ సెలెక్ట్ చేసి దాంట్లో డిప్లాయ్ చేద్దామండి ఆర్టిఫాక్టరీ. ఎలాగో జెంకిన్ సర్వర్ రెడీగా ఉంది కాబట్టి దాంట్లో ఇంటిగ్రేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ 15 మినిట్స్ అనమాట. నెక్స్ట్ 45 మినిట్స్ ఏంటంటే మీకు డేటా డాగ్ అంటే ఏంటి, బేసిక్గా ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలని రేపు నేను మీకు చూపిస్తాను. ఓకే, సో రేపటితో క్లోజ్ చేస్తానండి నేను. రేపటితో అయిపోయినట్టే. సో కాబట్టి మీ తర్వాత ఇప్పుడు మీరు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు ఆల్వేస్ వాట్సాప్ చేయొచ్చు. ఓకే, ఎనీ క్వశ్చన్స్? చలో, సీ యూ టుమారో అండి, సేమ్ టైం. బాయ్.